అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఇంటి ఆర్థిక అభివృద్ధి అనేది మెరుగుపడాలంటే మనం రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే సరిపోతుందండి. వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాము. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దృష్టి దోషాలను పోగొట్టే శక్తి రాళ్ళ ఉప్పుకి ఉందని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అందుకే పసిపిల్లలు ఏడ్చినప్పుడు ఈ రాళ్ళ ఉప్పుతోనే దిష్టి తీస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏమిటంటే పిల్లలకి దిష్టి తీయగానే ఏడుపు మానేసి చక్కగా నిద్రపోతూ ఉంటారు. దీనిని బట్టే మనకి అర్థమవుతుంది రాళ్ళ ఉప్పుకి ఎంత ప్రాముఖ్యత ఉందో అని. అలానే మహిళలు చాలా చక్కగా అందంగా అలంకరించుకొని బయటికి వెళ్ళి వచ్చేసరికి చాలా మందికి తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు చక్కగా దిష్టి అనేది తీస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మనకి దిష్టి అనేది పోతుంది. నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే అనుభవం ఉన్న పెద్దలు ఏది చెప్పినా కూడా మన మంచికే అని మనం వాళ్ళ నియమాలు అన్నీ పాటిస్తూ ఉండాలి. లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టమని మనకి పురాణాలు కూడా తెలియచేస్తున్నాయి. అందుకే ఈ పరిహారాలు చేస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. దీనికోసం ముందుగా మట్టి పాత్రను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి పసుపు కుంకుమ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఎర్రటి వస్త్రాన్ని వేసుకొని ఆ తర్వాత మన దగ్గర ఆ రోజు ఎంత అయితే డబ్బు ఉంటుందో ఆ డబ్బుని ఈ విధంగా చక్కగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత చక్కగా ఈ పాత్రని పూలతో అందంగా అలంకరించుకొని మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ప్రతి శుక్రవారం రోజు అందులో ఉన్న ఉప్పుని మార్చుకుంటూ ఉండాలి. అందులో తీసిన ఉప్పుని ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ ఎవ్వరూ తొక్కకుండా ఉండే ప్రదేశంలో కానీ వెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ వెయ్యమాకండి. ఈ రాళ్ళ ఉప్పుని ఎవరైనా తొక్కినట్లయితే మనకి దోషాలు అనేది ఏర్పడతాయి. అందుకోసం ఎవ్వరూ తొక్కకుండా ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈ రాళ్ళ ఉప్పుని వెయ్యాలి. ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది తప్పకుండా మెరుగుపడుతుంది. అలానే మన ఇంట్లో ఉన్న నరదిష్టి కానీ దృష్టి దోషాలు కానీ పూర్తిగా తొలగిపోవాలంటే ఈ విధంగా చెయ్యండి. ఒక మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పుని నిండుగా తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి 5 కానీ 9 కానీ 7 కానీ లవంగాలను పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ బయటకి వెళ్ళిపోతుంది. ఈ పాత్రని మనం ఎక్కడైనా ఒక మూలను పెట్టుకోవాలి. బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ పాత్ర చూసేలాగా మనం ఈ పాత్రను పెట్టుకోవాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ పాత్రను చూసిన వెంటనే మన ఇంట్లో ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుందని మనకి పురాణాలు కూడా తెలియచేస్తున్నాయి. అలానే రాళ్ళ ఉప్పుతో ఇంకొక పరిహారాన్ని కూడా చూద్దాము. ఈ విధంగా ఒక గాజు పాత్రని తీసుకొని అందులో నిండుగా రాళ్ళ ఉప్పు వేసి అందులో పసుపు కుంకుమ చక్కగా వేసుకోవాలి. ఆ తరువాత ఈ పాత్రని మన ఇంటి హాల్లో చక్కగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల కూడా మన ఇంటి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఎందుకంటే ఈ రాళ్ళ ఉప్పు అన్న పసుపు కుంకుమ అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ విధంగా చేసుకోవాలి. అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గడప పూజ కూడా చేసుకోవాలండి. అలానే గడప పూజ ప్రతి శుక్రవారం రోజు ఈ విధంగా చేసేటప్పుడు మనం రాళ్ళ ఉప్పుని 2 పాత్రల్లో తీసుకొని ఒక నిమ్మకాయని మధ్యలోకి కట్ చేసి ఒక బద్ద కుంకుమలో ఒక బద్ద పసుపులో అద్ది గడపకి 2 వైపులా కూడా చక్కగా ఈ విధంగా పెట్టి పూలతో బియ్య పిండితో చక్కగా ముగ్గు వేసి అందంగా అలంకరణ చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంటి సింహద్వారం గుండానే మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజు గడప పూజ చేసుకొని చక్కగా దీపం అనేది వెలిగించండి. తప్పకుండా మన ఇంటి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పు మీద ఈ విధంగా 2 చిన్న మట్టి ప్రమిదలు పెట్టుకొని చక్కగా దీపం అనేది వెలిగించండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా మన ఇంటి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ప్రతి శుక్రవారం రోజు తప్పకుండా ఇలా ఉప్పు దీపాన్ని మనం పూజా మందిరంలో వెలిగిస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలానే మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుందండి.